భూమి రికార్డుల నమోదులో రెవెన్యూ సిబ్బంది నిర్వాకం ఓ యువ రైతుకు చుక్కలు చూపించింది. దీంతో రైతు బంధు సాయం కూడా నష్టపోయిన ఆ రైతు సరిచేయించుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగాడు. చివరికి తన సమస్యపై సోషల్ మీడియాలో అతను పెట్టిన వీడియో వైరల్ కావడంతో సీఎం కేసీఆర్ దృష్టికెళ్లింది. ఆయన ఆదేశాలతో అధికారులు కదిలారు. మంచిర్యాల జిల్లా వెన్నెల మండలం నందులపల్లె గ్రామానికి చెందిన యువ రైతు శరత్ కు తాతల నుంచి వచ్చిన 7 ఎకరాల భూమిని స్థానిక వీఆర్ఓ మరొకరి పేరుతో పట్టా చేశాడు. దీంతో శరత్ మొదట ఎంఆర్ఓకు, తర్వాత సబ్ కలెక్టర్ కు, జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేసినా సమస్య మాత్రం తీరలేదు. చివరికి విసిగిపోయి తన సమస్యను వివరిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. రైతు వీడియో వైరల్ గా మారడంతో సీఎంఓ దృష్టికెళ్లింది. దీంతో సీఎం కేసీఆర్ నేరుగా రైతు శరత్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత సీఎం ఆదేశంతో కలెక్టర్ భారతి హోలికేరి నందులపల్లి వెళ్లి రైతుతో మాట్లాడారు. భూమి సమస్యను తీరుస్తామన్నారు. టెక్నికల్ కారణాలతోనే సమస్య వచ్చిందన్నారు కలెక్టర్ భారతి. అన్ని పరిశీలించిన తర్వాత బాధ్యులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. వెన్నెల మండలంలో నందులపల్లి గ్రామంలో ఒక కొండపల్లి శంకరయ్య అనే రైతు, అతనికి సంబంధించిన దాదాపు ఒక 7 ఎకరాలు 1 గుంట భూమిని వేరే వాళ్ళ పేరుకి మార్పిడి చేయడం జరిగింది అని ఈ యొక్క కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఫోన్ చేసి ఒక ఎంక్వైరీ చేసి ఎవరు రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఇది రిస్టోరేషన్ కూడా అవ్వాలి భూమి అనేది. సో అలాగే రైతు బంధు పథకం కూడా వాళ్ళకి ఈ ఇష్యూ వల్ల వర్తించలేదు కాబట్టి అది కూడా చేయాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడ ఇష్యూ వచ్చిందంటే 2 ఖాతాస్ మర్జ్ చేసే దాంట్లో ఒక కొండపల్లి శంకరయ్య సన్ ఆఫ్ మల్లయ్య ఉండేది, కొండపల్లి శంకరమ్మ వైఫ్ ఆఫ్ మల్లయ్య, వీళ్ళ పేరుకి అది మర్జ్ అయిపోయింది. సో దాన్ని మనము ఖాతా అన్సైన్ చేసే ఆప్షన్ లేనందువల్ల కొంచెం డిలే అయింది. సో నిన్న కూడా ఆ ఖాతా అన్సైన్ చేయడం అనేది కూడా జాయింట్ కలెక్టర్ గారు దీనికి ఒక కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు కూడా చేయడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి, అవన్నీ కూడా చేసుకొని కంప్లీట్ చేసేసుకొని రెక్టిఫై చేసుకొని ఈరోజు ఆయనకి రిస్టోర్ కూడా చేస్తున్నాము.